తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తున్నాయి. పాత కక్షలకు పోయి ఆ పగని మొత్తం రైతాంగం పెరుగుతున్నారు. అధికారం ఉంది కదా అని చేసిన నూరెళ్ళ పెట్టే ఈ నాయకులు సామాన్య ప్రజలపై భారంగా మోపుతున్నారు. అసలే సాగు వ్యవసాయానికి టైం వచ్చింది, నాట్లు వేసే టైం అయింది, పంటలకు నీళ్లు కావాలి. ప్రజల పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం ప్రజలకు నిత్యావసర నీటిని కూడా ఇవ్వలేకపోతే ఎందుకు ఈ పరిపాలన, ఎందుకు ఈ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వానికి కల్వకుంట్ల కుటుంబానికి మన గొడవలు ఉంటే పర్సనల్గా చూసుకోండి, కానీ రైతాంగం దెబ్బతినేలా మీరు వ్యవహరిస్తున్న చర్య ఇది హేయమైనది. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఒప్పుకోదు. కాళేశ్వరం ప్రాజెక్టు నింపండి, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఓటై వస్తుంది, ఆ నీటిని కాపాడుకుందని ప్రతిపక్ష నాయకులు రైతాంగ వ్యవస్థ వేడుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ మనం మాత్రం మన దగ్గర వచ్చిన నీళ్ళని వదిలిపెట్టేసి పక్క రాష్ట్రాన్ని పంపుతున్నాం. వాళ్ళేమో ప్రతి నీటి బొట్టును ఒడిచి పట్టుకుంటున్నారు. మన దగ్గర మాత్రం ప్రాజెక్టులు నింపితే ప్రాజెక్టులు కుంగిపోతాయి, డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ ప్రాజెక్టు నింపినా కానీ కాళేశ్వరం మహత్తరం అంటే కేసీఆర్ది. ఆ ప్రాజెక్ట్ నింపి రైతాంగాన్ని నిలిస్తే ఆ క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్ కేసీఆర్కి వెళ్ళిపోతుంది. మనం చేసినా ఉపయోగం లేదు, చేయకపోయినా ఉపయోగం లేదని ఖాళీగా సైలెంట్గా కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న ప్రేమ రైతాంగంపై కోపంగా ప్రదర్శిస్తున్నారు. మేము పర్సనల్ రాజకీయాలు అంటే పర్సనల్గా చూసుకుంటాం, కానీ ప్రభుత్వ పరంగా పాలనా పరంగా చూపించకండి. ఎట్టి బోధుల తెలంగాణ సమాజం ఒప్పుకోదు, దీన్ని సహించదు, తిరగబడతారు. కుంగిపోయిన 2 పిల్లర్లే, దాన్ని రిపేర్ చేయించలేరా? రైతాంగాన్ని ఆదుకోలేరా? అసలే లోటు వర్షపాతం, వర్షాలు పడట్లేదు, సాగు వ్యవసాయం టైం, వచ్చే నీళ్ళని కాపాడుకుని రైతాంగానికి ఇవ్వాలి. ఇప్పుడు సాగుకే నీళ్ళు ఇవ్వకపోతే తాగునీటి సమస్య ఏంటిది? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గోదావరి జలాలను ఎలా పట్టుకుంటారు? తర్వాత కుంగిపోయిన 2 పిల్లర్లు, వాటిని మీరు సరి చేయలేకపోతే ఎలా? గతంలో కూడా చాలా ప్రాజెక్టులు కుంగిపోయినాయి, పిల్లర్లు దెబ్బతిన్నాయి. వాటిని మళ్ళీ పునరాలోచించి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ రీబిల్డ్ చేసి ఉపయోగంగా, సాగుకు ఉపయోగంగా రైతాంగానికి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. అలాంటి కొన్ని ప్రాజెక్టులు మన దృష్టికి వచ్చాయి, వాటిని చూపెట్టాను. ఎక్కడ కాదు, మన దేశంలోనే ఉన్నాయి ఆ ప్రాజెక్టులు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? దానికి కారణం ఒక్కటే, కేసీఆర్ కుటుంబం మీద కోపం. ఆ కుటుంబంపై ఉన్న కోపాన్ని రైతాంగానికి రుద్దడం కరెక్టా? చూడండి, గతంలో మన ఇండియాలోనే కొన్ని ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు, అవి కూడా కుంగిపోయే దశ ఉంటే వాటిని రీబిల్డ్ చేసి సాగుకు తాగుకు ఉపయోగంగా ఉండేలా మళ్ళీ రీబిల్డ్ చేసి నిర్మించాలి. చూద్దాం కాదు, పాత పాఠాలే కాళేశ్వరానికి దారి. ఖచ్చితంగా పాత పాఠాలంటే బీఆర్ఎస్ వస్తేనే కాంగ్రెస్కు బాట సాగైతుంది. ఇక్కడ చూడండి, గతంలో ఇప్పుడైతే రైతాంగ వ్యవస్థ చాలా ఘోరంగా ఉందబ్బా. సాగు కాలం ఇది, పంటలు పండించే టైం ఇది, దేశానికి తిండి పెట్టే రోజులు ఇవి. అలాంటి రోజులు మనం తెచ్చుకున్నాం. మళ్ళా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిపాలన మీరు ఇస్తానంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ బీటలు బారింది. పంట పొలాలు కరువు, నెలకు బీటలు ఛాయలు తీశాయి, వలస కలిపాయి. తెలంగాణలో ఉన్న ఏ ఒక్క జిల్లా, పాలమూరు జిల్లా కాదు, నల్గొండ జిల్లా కాదు, కరీంనగర్ కాదు, ఆదిలాబాద్ కాదు, వరంగల్, ప్రతి జిల్లా నుంచి వేరే రాష్ట్రాలకి వెళ్ళి వలసపోయే బతుకులు ఉన్నాయి మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ బతుకు మనకు వద్దనే కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది, స్వరాష్ట్ర కాంక్ష నెరవేర్చింది. మరి స్వరాష్ట్ర కాంక్షలను కూడా అప్పటి పాలకుల పరిపాలన ఇప్పుడు కనబడుతుందని ప్రజలు చెప్పకనే చెప్తున్నారు. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చలం లేకపోతే ఎందుకు ఈ పరిపాలన? అయితే గతంలో కొన్ని మన దేశంలో కుంగిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి. అవి చిన్న చిన్న ప్రాజెక్టులు కావు, చాలా పెద్ద ప్రాజెక్టు అవి. కాళేశ్వరం అంటేనే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దాన్ని బాగు చేస్తే ఎక్కడ ఆ క్రెడిట్ బీఆర్ఎస్కి వెళ్ళిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడికి వస్తుంది తప్ప వాళ్ళు చేయలేక కాదు, చేస్తారు. కానీ కక్షపూరిత రాజకీయాల మధ్య రైతులు ఆగమవుతున్నారు. మళ్ళీ వలసలు వెళ్ళే పరిస్థితి తీసుకురాకండి దయచేసి. ఆగమైన తెలంగాణలో బాగు చేసుకున్నాం, ఇప్పుడు బాగుపడే టైంలో మళ్ళా వలసలు వెళ్ళి అడుక్కు తినే పరిస్థితి రైతాంగాన్ని తీసుకురాకండి దయచేసి. ఇక్కడ చూడండి,
గతంలో కొన్ని ప్రాజెక్టులు పిల్లర్లో కుంగిపోయినాయి, వాటిని బాగు చేసి రీబిల్డ్ చేసి మళ్ళా అందుబాటులో తెచ్చారు అధికారులు. పాఠాలు నేర్పుతున్న గత అనుభవాలు, కూలిన ప్రాజెక్టులు మళ్ళీ నిలిచాయి. ఇక్కడ చూడండి, కొన్ని కూలిపోయే దశలో ఉన్న ప్రాజెక్ట్ని రీబిల్డ్ చేశారు. అందులో ఎక్కడ కాదు, మన రాష్ట్రంలోనే ముఖ్యంగా ఇది కడానా డ్యామ్, ఇది గుజరాత్ లో ఉంది. దీని డ్యామ్ పునాది జరిగిపోయే ప్రమాదం ఉంది. డ్యామ్ కట్టారు కదా, ఆ పునాది జరిగిపోయే ప్రమాదం ఉంటే దాన్ని నిపుణులు ఇంజనీర్లు గమనించి మళ్ళీ దానికి రీబిల్డ్ చేశారు. మళ్ళీ నీటికి అందుబాటులో ఉండే విధంగా పూర్తిగా రీబిల్డ్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. అదొకటే కాదు, ఇక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్, ఆంగ్లేయులు మనకిచ్చిన గిఫ్ట్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలని, అది పూర్తిగా ఇసుక మెటలపై కట్టిన బ్రిడ్జ్. అది ఆ బ్యారేజ్ మొత్తం ఇసుక మెటల్ పైన కట్టింది. ఆ ఇసుక మొత్తం కుంగిపోవడం వల్ల ఆ పునాది కాస్త ఆ పిల్లర్లు ఉంటాయి కదా, అవి కూడా పక్కన జరిగే పరిస్థితి ఉంటే వాటిని కూడా రీబిల్డ్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. అది ఎప్పుడు జరిగింది? 1970 సంవత్సరంలో. టెక్నాలజీ లేని కాలంలోనే, ఎటువంటి నైపుణ్యం లేని కాలంలోనే దాన్ని బాగు చేసి సాగుకు తాగుకు పోయే విధంగా ప్రాజెక్ట్ను రీబిల్డ్ చేశారు. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.